మిత్రులు రచన టెలివిజన్ గ్రూప్కి చైర్మన్ గారు అయినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారు, పరమ పూజ్యులు పెద్దలు హంపి పీఠాధిపతులు ఉడిపి తేజావర్ గారు పీఠాధిపతి, ఇంకా అనేక మంది పీఠాధిపతులు పెద్దలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ ప్రతినిత్యం గత 15 రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలను తిలకించేదానికి విచ్చేస్తూ ఉన్నటువంటి భక్త జనాలకి అందరికీ నా నమోవాకాలు. హైదరాబాదు ఈ ఉత్సవాల పేరుతో మారుమోగుతూ ఉంది. 15 రోజులుగా భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంది. ఈ రోజున ఆఖరి రోజు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు పెద్దలందరూ కూడా. ఇది చూచి తరించేదానికి ఆస్కారం కలిగింది మీకు, నాకు, మనలాంటి వారందరికీ కూడా. మనం చేయలేము, కనీసం చేస్తూ ఉన్నటువంటి వారిని ప్రోత్సహించడం కానీ, చేస్తూ ఉన్నటువంటి వేడుకలను చూచి ఆనందించడం కానీ మనం చేయగలిగిన వాటిలో కనీసం ఆ కార్యక్రమానికి ఈనాడు మనం రాగలిగాం. చాలా సంతోషం. నేను చెన్నై అంటే మద్రాసు నుంచి ప్రత్యేకంగా చౌదరి గారి ఈ కార్యక్రమానికి రావాలని కోరటం కాదు, ఆదేశించినట్టుగానే భావించి భగవత్ సేవ ఇంత ప్రేమతో ఆప్యాయతతో చేస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ, మీకు సారథిగా ఉన్నటువంటి చౌదరి గారు, వారి మిత్రులు, ఇంకా భక్తజనాలు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా చూచేదానికి కూడా ఆస్కారం కలుగుతుందనే భావనతో నేను రావటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలోనే కాదు ప్రక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. గత 15 రోజులుగా వర్షాలతో అడపా తడపా పట్టడం, కార్యక్రమాలకు వ్యాఘాతం కలుగుతూ ఉన్నది. కానీ భగవత్ కృప వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వ్యాఘాతం కలగకుండా, మొదటి రోజు 4 చినుకులు పడ్డా అంతటితో ఆగిపోయింది. ఒక రకంగా పెద్దలు అంటూ ఉంటారు, ముందు వర్షం పడితే నేలంతా పునీతం అవుతుందని. ఆ రకంగానే భావించాలి. కార్యక్రమాలు నిర్విఘ్నంగా మీ అందరి తోడ్పాటుతో, మానసికమైనటువంటి తోడ్పాటుతో కార్యక్రమాలు బాగా జరిగాయి. ఈ కార్యక్రమాల చివరి రోజున మీతో పాటుగా నేను, మా పిల్లలు కూడా వచ్చి చూచి ఆనందించేదానికి ఆస్కారం కలిగినందుకు ఇది ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. తమ అభినందనలతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు రోసయ్య గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.